బ్యాక్ టు న్యూస్. తిరుపతిలోని ఎన్జీఓ కాలనీలో జనసేన బీజేపీ టీడీపీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభానికి ఉమ్మడి పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు. నగరవాసులకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు తనకు సంతోషంగా ఉందని శ్రీనివాసులు తెలియజేశారు. వైసీపీ పాలన మొత్తం అవినీతిమయంతో తిరుపతి పుణ్యక్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చారు. తిరుపతి ఎమ్మెల్యే ఆయన కుమారుడు చేసిన అక్రమాలు అందరికీ తెలుసన్నారు. తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానని తెలియజేశారు. ఇక తనను తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానంటూ ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు. తిరుపతి పట్టణ తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆఫీసు కమ్ రెసిడెన్స్ ఇక్కడ ఈరోజు పూజలు వేసి ప్రారంభించడం జరిగింది. ఈరోజు నుంచి కార్యకలాపాలు ఇక్కడే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పట్టణ కార్యక్రమాలు ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. ఇక్కడే కింద ఆఫీసు, పైన రెసిడెన్షియల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సీటు విషయంలో ఎంత ఆలోచించుంటారో మీరందరూ కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ సీటు. తిరుపతిని ఏదో ఆషామాషిగా వదిలేసే ఆలోచన ఈ మూడు పార్టీలకు లేదు. అటువంటి దీంట్లో ఎవరైతే ఇక్కడ ఎదుర్కొని నిలబడగలరో వారిని వడపోచి ఎన్నిక చేసి అత్యంత అపార అనుభవం కలిగిన, దాదాపు ప్రజారాజ్యంలో గెలిచారు యాక్చువల్గా, కానీ ఓడారు. మొన్న కూడా గెలిచారు ఎమ్మెల్యేగా. 3 పార్టీల్లో జిల్లా అధ్యక్షుల బాధ్యతలు వహించిన అత్యంత అపార అనుభవం కలిగిన వ్యక్తిని ఎన్నిక చేసి